జై శ్రీరామ్. రుద్రాభిషేకానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. శివుని పైన కాసిన్ని నీళ్లు చల్లి కాస్త పత్రిని వేసినంత మాత్రాన కామధేనువు వాని ఇంట్లో గాట కట్టిన పశువు అవుతుందట. దేవతా వృక్షమైనటువంటి కల్పతరు వాళ్ళ ఇంటిలో మల్లె చెట్టు అవుతుందట. మరి ఆ పరమశివునికి చేసేటటువంటి పంచామృత అభిషేకం వల్ల ఎంత ఫలాన్ని అందజేస్తుందో, మరి ఏ ద్రవ్యాలతో పరమశివునికి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అనేటటువంటి విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం గురించి సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా చాలా క్లుప్తంగా వివరంగా వారు రచించినటువంటి బుక్ లో తెలియజేయడం జరిగింది. అలాంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. సర్వమంగళ ప్రదునికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయని చెప్పబడింది. ఆవు పెరుగుతో చేసేటటువంటి అభిషేకం కీర్తినిస్తుంది, ఆరోగ్యాన్ని, బలాన్ని అందజేస్తుంది. ఆవు నెయ్యితో ఆ పరమశివునికి అభిషేకం చేస్తే ఐశ్వర్య వృద్ధి పొందవచ్చు. తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి పొందుతుంది. పంచదారతో అభిషేకం చేస్తే సర్వ దుఃఖములు హరిస్తాయి. ధనం వృద్ధి పొందాలి, ఆర్థికంగా ఎదగాలనుకున్నటువంటి వాళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి జరుగుతుంది. సర్వ సంపదలు వృద్ధి చెందడానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తారు. భస్మ జలంతో అభిషేకం చేస్తే సర్వ పాపములను నశింపజేస్తుంది. బిల్వమును వేసినటువంటి నీటితో అభిషేకం చేస్తే సర్వ భోగ భాగ్యములను అందిస్తుంది. గరిక నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్నటువంటి ధన కనక వస్తు వాహములు తిరిగి పొందే అవకాశం ఉంది. రుద్రాక్షోదకం అంటే రుద్రాక్ష వేసినటువంటి నీటితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది. సువర్ణోదకంతో అభిషేకం చేస్తే అంటే బంగారం వేసినటువంటి నీటితో అభిషేకం చేస్తే సర్వదరిద్రాన్ని నాశనం చేస్తుంది. అన్నంతో అభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, సుఖం కలుగుతుంది. ద్రాక్ష పండుతో ప్రతినిత్యం అభిషేకం చేస్తే సర్వ కార్యములలో విజయం వరిస్తుంది. కస్తూరి పూలను నీటిలో వేసి ఆ నీటితో జలాభిషేకం చేస్తే చక్రవర్తిత్వం ప్రసాదిస్తుంది. మామిడి పండు రసంతో అభిషేకం చేస్తే మనకున్నటువంటి సర్వ చర్మ వ్యాధుల్ని నశింపజేస్తుంది. పసుపు నీటితో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. సౌభాగ్యదాయకమైనది పసుపు నీటితో అభిషేకం. అపమృత్యు దోషాన్ని పోగొట్టుకోవడానికి పరమశివునికి నువ్వుల నూనెతో అభిషేకించాలి. వైరాగ్యం, జ్ఞానం పొందాలనుకునేటటువంటి సాధకులు ఎవరైనా నేరేడు పండ్ల రసంతో ఆ పరమశివుని గాని అభిషేకించినట్లయితే ఖచ్చితంగా వారికి వైరాగ్యము, జ్ఞానము కలుగుతుంది. పరమేశ్వరుడికి సంబంధించిన మరొకన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. రామ్.